సమాధానం చెప్తున్నాం. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటున్నారు. ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? వర్మ గారు అడుగుతుంది అదే మమ్మల్ని. లోకేష్ గారితో బాలకృష్ణ గారితో చంద్రబాబు నాయుడు పరిచయాలు ఉన్నాయి అంటున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద లేదా? అసలు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఆయన ఒక హిందూ ధర్మం మీద దాడి చేశాడు, మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడాడు. నేనే చెప్పా వరవరరావు గారు మరి వరవరరావు గారు ఇప్పటికీ జైల్లో ఉన్నాడు. మీరు తెచ్చారా? తేగలరా? ఎంతమంది అసలు వాయిదా గతి చెప్పారు, మధ్య చెప్పారు ఆయన మద్దతు? అది ప్రశ్న కాదు, అది ప్రశ్న కాదు. వాళ్ళు జర్నలిస్టులు కాదు, వాళ్ళు కావాలని హిడెన్ ఎజెండాతో మాట్లాడుతున్నారు. అది చట్టం చూసుకుంటుంది. రేపు మాపు బెయిల్ వస్తే బెయిల్ వస్తుంది. అది న్యాయస్థానాల ప్రక్రియ. ప్రభుత్వానికి ఎందుకు చూస్తున్నారు అంటున్నా నేను. సార్, సింగళూరు గారు మాట్లాడి సింగళూరు గారిని మీరు అడిగింది ఏంటంటే బెయిల్ అంటే తెలుసా? ఒక అడ్వకేట్ ఆయన బెయిల్ అంటే తెలుసా, చట్టం అంటే తెలుసా అంటే అయింది కదా, ఆయన ఖండించారు. మళ్ళీ మీరే అక్కడి నుంచి ఎందుకు మొదలు పెట్టాం సార్? సందర్భం అదే కదా సార్, అక్కడి నుంచే ఈ లైన్ వచ్చింది. ఏం అడ్వకేట్ అయ్యా? అడ్వకేట్ వచ్చి మాట్లాడతాడా? అడ్వకేట్ మాట్లాడే నేను మాట్లాడలేనా? మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు బాలకోటయ్య గారు, మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆయన గురించి కాదు సార్ నేను అనేది, కాదండి ఆయన లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినటువంటి ఫ్రస్ట్రేషన్ ఆయనలో కనబడుతుంది సార్. అది మాట్లాడియండి. లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి రాష్ట్రము అల్లకల్లోల పరిస్థితుల్లో తీసుకెళ్తున్నారు అన్నది ఆయన ఆవేదన అంతర్లీనంగా బాలకోటయ్య గారికి ఉన్నటువంటిది. మాట్లాడుతున్నాడు ఆయన. ఉండండి సార్, ఇప్పుడు దాకా అదే కదా చెబుతుంది. మీకు మాట్లాడే అవకాశం ఇచ్చారు కదా. బాలకోటి గారు నేను ఇస్తానండి, ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు ఆయన రాధామాధవ్, ఆయన పేరేం సార్? రాధామనోహర్ గారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వారిని అడుగుతున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏందని చెప్పమని అడిగారు. మీరు దాని మీద మీ అభిప్రాయాన్ని చెప్పగలిగితేనేమో ఏది మనం ఏమంటున్నాం? ఎవరి గురించి? రామనుడి గురించి మాట్లాడినా, రాముల గురించి మాట్లాడినా, యేసు ప్రభు గురించి మాట్లాడినా, అల్లా గురించి మాట్లాడినా, ఎవరిని కూడా తప్పు మాట్లాడినా తప్పేనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి అన్నది కదా సార్. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటని అతను మాట్లాడటం తప్పైంది. చెప్పు తీసుకొని కొడకలారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్న మాట వాస్తవమా కాదా? మరి అదే మాట కదా ఇతను మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్లలోనే పోదాం అనుకున్నాను, లేకపోతే ఆ తుపాకీ పట్టుకొని తిరుగుదామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నానని, అడవిలో పోయానని, లేకపోతే వచ్చానని ఆయన మాటల్లోనే చెప్పాడా లేదా? లేదు, పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారు దీపారాధనకి సిగరెట్ కాల్చుకున్నానని చెప్పేసి మాట్లాడినటువంటి ఎన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలనే రావణాన్ని ఇతను మాట్లాడితేనేమో ఉపా చట్టం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనేమో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టకూడదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తెలుసో తెలియకో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఉంటారు. దాని గురించి ఆవేశంలోనో లేకపోతే ఫ్రస్ట్రేషన్లోనో మాట్లాడి ఉంటారు. దానికోసం ఎందుకని ఒక పౌరుడికి ఉన్నటువంటి వాటిని కాలు రాయకూడదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో ఆలోచించింది కాబట్టి కేసులు పెట్టలేదు. ఈ రోజు ఏంది, ఈ ముసుగులో ఎవరైనా సరే ఇదిగో చిన్నప్పటి నువ్వు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఉపా చట్టాలు పెడతాం, మీ మునోర్లు మూపిస్తామని చెప్పేసి చెప్పనే చెబుతా ఉన్నారు. ఇలాంటి ఉపా చట్టాలు పెడతామనో ఇంకోటో మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ సిద్ధంగా ఉండదు. మీరు ఇలాంటి కేసులు పెట్టుకుంటూ పోతానే ఉంటారు, ప్రజలు చూస్తానే ఉంటారు. ఓకే, రైట్. అరుణ గారు, ఇదండి పవన్ కళ్యాణ్ గారు ఆ ఈగల్ టీం ఏదో పిలిచారట, మాట్లాడారట, సెక్షన్ లో మాట్లాడినట. ఈయన ఆయన మాట్లాడితే తప్పు లేదు కానీ ఈయన మాట్లాడితే ఏం తప్పు వచ్చింది, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. సార్, ఫస్ట్ థింగ్ పాయింట్ నంబర్ 1, గవర్నమెంట్ చట్టము 2 కొలాబరేటివ్ పనిచేయు